ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర. అనంతమైన సృష్టికి జీవాన్ని పోసే అమృతధార అమ్మ. సమస్త లోకాలకు రక్షణ, పోషణ బాధ్యతలను నిర్వహించే శక్తిధార అమ్మ. సకల జీవరాశిలోని చైతన్య శక్తి ప్రభవించేలా చేసేది ఆ పరమేశ్వరినే. ప్రకృతి స్వరూపమైన ఆ తల్లి లోక కళ్యాణం కోసం అనేక ప్రాంతాలలో ఆవిర్భవించింది. అలాంటి ప్రదేశాలలో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు ఒకటిగా కనిపిస్తుంది. అందరి ఇష్ట దైవమై ఇలవేలుపై ఆ తల్లి పూజాభిషేకాలు అందుకుంటున్న ఇరుకలల పరమేశ్వరి ఆలయమే నేటి మన తీర్థయాత్ర. ప్రాచీన కాలం నుంచి కూడా నెల్లూరు తన ప్రత్యేకతను చాటుతూ వచ్చింది అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. చారిత్రక పరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ ప్రాంతం తన విశిష్టతను ఆవిష్కరిస్తూ వచ్చింది. ఎంతోమంది రాజుల ఏలుబడిలో తన వైభవాన్ని కొనసాగించిన ఈ ప్రాంతం అడుగడుగున ఆనాటి ఘనతకు ఆనవాళ్లను చూపుతూ ఉంటుంది. శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్యలక్ష్మి ప్రదా చిత్రూపీ పరదేవత భగవతి. ఇప్పటి నెల్లూరు ప్రాంతాన్ని ఒకప్పుడు సింహపురి అని పిలిచేవారు. ఇక్కడి సింహ గర్జనలు ఏనుగులకు నిద్రపట్టకుండా చేసేవని చెబుతారు. అందువల్లనే ఈ పేరు వచ్చిందని అంటారు. ఇక పల్లవరాజైన సింహవిష్ణు పరిపాలించడం వలన ఈ పేరు వచ్చిందనే మరొక అభిప్రాయం కూడా వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఈ ప్రాంతాన్ని మౌర్యులు, శాతవాహనులు, చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు పరిపాలిస్తూ వచ్చారు. నెల్లూరు ప్రాంతాన్ని గురించిన పరిశీలన చేస్తే 8వ శతాబ్దానికి ముందు నుంచే ఇక్కడ నాగరికత అభివృద్ధి పదంలో పరిగెత్తడం కనిపిస్తుంది. ఆనాటి రాజుల వీరగాథలను, విజయగాథలను ప్రత్యక్షంగా చూసిన నేల ఇది. అప్పటి రాజులు అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించడంలో ఇక్కడి స్థల ప్రభావం ప్రధానమైన పాత్రను పోషించిందని భావిస్తూ ఉంటారు. పరాక్రమం, విజయం ఈ రెండూ కూడా దైవానుగ్రహం వల్లనే లభిస్తాయని వారు విశ్వసించడం కనిపిస్తుంది. అలనాటి రాజులు దైవం విషయంలో భక్తి శ్రద్ధలను, అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ రావడం కనిపిస్తుంది. ఎవరికి వారు ప్రాచీనమైన క్షేత్రాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తూ వచ్చారు. నెల్లూరు సీమకి సంబంధించిన ప్రాచీనమైన ఆలయాల వైభవం అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. నెల్లూరు సీమను ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందేలా చేస్తున్నాయి. అలాంటి శక్తిమంతమైన క్షేత్రాల వరుసలో మనకు ఇరుకళల పరమేశ్వరి ఆలయం కూడా ఒకటిగా కనిపిస్తుంది. గ్రామదేవత స్థానంలో కనిపించే ఇక్కడి అమ్మవారిని సాక్షాత్తు పార్వతీదేవి అవతారంగానే భావిస్తూ ఉంటారు. భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానంలో గ్రామదేవతల స్థానం ప్రత్యేకం. ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత ఉంటుంది. ఆ గ్రామదేవత తమ గ్రామాన్ని ఒక కంట కనిపెట్టుకుని ఉంటుందనే బలమైన విశ్వాసం ఆ గ్రామస్తులలో ఉంటుంది. అలా నెల్లూరుకి గ్రామదేవతగా ఇరుకలల పరమేశ్వరి అమ్మవారు తరతరాలుగా వెలుగొందుతోంది.
గ్రామ దేవతలను ఆరాధించడమనేది అనాది కాలం నుంచి కనిపిస్తుంది. ప్రతి గ్రామం ఒక కుటుంబం క్రింద భావించి ఒక అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకునేవారు. అందరూ కూడా ఎంతో అంకిత భావంతో ఆ తల్లిని ఆరాధించేవారు. ఆ గ్రామాలలో శివకేశవులకు సంబంధించిన ఇతర ఆలయాలు ఉన్నప్పటికీ తమ గ్రామానికి రక్షణగా నిలిచేది అమ్మవారే అనే విశ్వాసాన్ని కలిగి ఉండడం పూర్వకాలం నుంచి వస్తోంది. ఇక సాక్షాత్తు ఆ పార్వతీదేవినే తమ గ్రామదేవతగా నెల్లూరు వాసులు భావిస్తూ ఉంటారు. ఇరుకళల పరమేశ్వరిగా ఆరాధిస్తూ ఉంటారు. ఇరుకళలు అంటే రెండు కళలు అని అర్థం. రౌద్రము, సౌమ్యము అనే రెండు కళలను కలిగి ఉండడం వల్లనే అమ్మవారిని ఇరుకళల పరమేశ్వరిగా భక్తులు కొలుస్తూ ఉంటారు. సాధారణంగా అమ్మవారు స్వయంభువుగా ఆవిర్భవించిన కొన్ని క్షేత్రాలలో రౌద్రంగా కాని శాంత స్వరూపంతోగాని కనిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా ఆ తల్లి ఇక్కడ గంభీరమైన వదనంతో శాంతమూర్తిగా కనిపిస్తూ ఉండడాన్ని విశేషంగా చెప్పుకుంటారు. తల్లి తన బిడ్డల కోసం ఎన్నో కష్టాలు పడుతుంది, మరెన్నో త్యాగాలు చేస్తుంది. పిల్లల ఆనందమే తన సంతోషంగా భావిస్తుంది. పిల్లలకు భద్రతను, భరోసాను ఇస్తుంది. అనుక్షణం వారి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అందుకు తగిన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. బిడ్డల విషయంలో సౌమ్యమూర్తిగా ఉన్న అమ్మవారు ఆ బిడ్డలకు హాని కలిగించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే రౌద్ర రూపాన్ని ధరిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడి అమ్మవారు తన భక్తుల విషయంలో మంచుకొండలా అనిపిస్తుంది. వారికి హాని తలపెట్టే వారి విషయంలో అగ్నిపర్వతంలా మారిపోతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. బిడ్డల ఆకలి తీర్చే ప్రకృతి మాతగా, ప్రసన్న మూర్తిగా కనిపించే అమ్మవారు వారిని రక్షించడం కోసం అపర కాళిగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా అమ్మవారు ఆవేశం, అనుగ్రహం అనే స్వభావాలతో లక్ష్మీ పార్వతుల కళలను కలిగినదిగా కనిపిస్తూ వరాల జల్లును కురిపిస్తూ ఉంటుంది. నెల్లూరులోని స్వర్ణాల చెరువుకు సమీపంలో ఇరుకలల పరమేశ్వరి ఆలయం విలసిల్లుతోంది. ఒకప్పుడు గ్రామదేవతగా మాత్రమే ఆరాధించబడిన ఇక్కడి అమ్మవారి ఆలయం ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల వారు సైతం దర్శించుకునే క్షేత్రంగా మారిపోయింది. ఇక్కడి ఆలయ నిర్మాణం ఆధునికంగా కనిపించినప్పటికీ ఈ క్షేత్రానికి ఎంతో ప్రాచీనత ఉంది. ఇక శక్తి క్షేత్రానికి సమాంతర స్థాయిలో ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి కనిపిస్తూ ఉండటాన్ని విశేషంగా చెప్పుకోవాలి. ఆలయం మొత్తానికి కలిపి ఉన్న ప్రవేశ తోరణాన్ని అందంగా తీర్చిదిద్దారు. స్వాగత తోరణంపై మధ్యలో సర్పరాజు పడగనీడలో అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. తోరణానికి ఒకవైపున గణపతి, మరోవైపున సుబ్రహ్మణ్యస్వామి ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఈ ప్రవేశద్వారం గుండా భక్తులు లోపలికి అడుగుపెడుతూ ఉంటారు. కుదురైన గోపురం మంటప ద్వారంతో కలిసి కనిపిస్తుంది. గోపురంపై శక్తిదేవతల ప్రతిమలను మలిచారు. మంటపం పైభాగంలో కత్తి, కుంకుమ భరణి పట్టుకుని అమ్మవారి ప్రతిమ కనిపిస్తుంది. అమ్మవారికి ఇరువైపులా సింహాల ప్రతిమలను ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆవిర్భవం జరగడం వల్లనే ఒకప్పుడు ఈ ప్రాంతంలో
సింహాలు ఎక్కువగా తిరిగేవని అంటారు. అమ్మవారి వాహనమైన సింహమే క్షేత్రాన్ని రక్షిస్తూ ఉండేదని చెబుతారు. ఆలయ ముఖద్వారానికి ఇరువైపులా నంది విగ్రహాలు, ఎదురుగా త్రిశూలం కనిపిస్తూ ఉంటాయి. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం పొడవైన ప్రాకారాలను కలిగి ఉంటుంది. ప్రధానమైన ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులు విశాలమైన ప్రదక్షిణ మార్గంలో ముందుకు సాగుతారు. అందంగా తీర్చిదిద్దిన ముఖ మంటపం పైభాగంలో అమ్మవారు పడగ నీడలో ఆసీనురాలైనట్టుగా మరిచారు. ఇక్కడి క్యూలైన్లు చూస్తేనే ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉంటుందనేది అర్థమైపోతుంది. సాధారణంగా అమ్మవారు ఎక్కడ ఉంటే అయ్యవారు కూడా అక్కడే కొలువై కనిపిస్తూ ఉంటాడు. అలాగే పరమేశ్వరిగా పార్వతీదేవి ఇక్కడ ఆవిర్భవించగా స్వామివారు కూడా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో స్వామివారు దివ్యరూపలింగంలో అనుగ్రహిస్తూ ఉంటాడు. శివలింగం కూర్మ పీఠంపై కుదురుకుని ఉండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. స్వామివారు దర్శనం అనంతరమే భక్తులు అమ్మవారి సన్నిధి దిశగా కదులుతారు. పరమేశ్వరుడిని దర్శించుకున్న భక్తులు ఆలయంలోకి అడుగుపెడతారు. ముఖమంటపం, మధ్యమంటపం, అంతరాళము, గర్భాలయంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. గర్భాలయంలో అమ్మవారి మూర్తి దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. అమ్మవారి ఒక చేతిలోని కత్తి ఆ తల్లి ఆగ్రహానికి, మరొక చేతిలోని కుంకుమ భరిణ అనుగ్రహానికి సంకేతాలుగా కనిపిస్తూ ఉంటాయి. గర్భాలయంలో అమ్మవారు చీకటిని చీల్చుకు వస్తున్న కాంతిపుంజంలా కనిపిస్తుంది. విశాలమైన నేత్రాలతో నుదుటన సూర్యబింబం వంటి బొట్టును ధరించిన అమ్మవారు దీపాల వెలుగులో గంభీరమైన వదనంతో దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారి నల్లని రూపం చీకటిని, ఆ తల్లి మోము పౌర్ణమి చంద్రుడిని గుర్తుకు చేస్తుంది. చీకటి వెలుగులు అనే ఇరు కళలను కలిగినదిగా కూడా చెప్పుకోవచ్చు. ఆ తల్లి వదనం ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ ఆ చూపుల్లో తన భక్తుల పట్ల ప్రేమానురాగాలు కనిపిస్తూ ఉంటాయి. తల్లి మనసును వినిపిస్తూనే ఉంటాయి. శ్రీ ఇరుగల పరమేశ్వరి దేవస్థానము, మూలాపేట, నెల్లూరు జిల్లా. అయితే ఈ దేవస్థానంలో ప్రముఖంగా ఏంటంటే ఎవరొచ్చినా ముందు దర్శించవలసిన దేవస్థానాల్లో ప్రముఖ స్థానాల్లో మా దేవస్థానము అమ్మవారి గ్రామదేవత కాబట్టి ముందుగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా మారింది. ఆరంభం నుంచి చెప్పుకుంటూ వస్తే ఉగాది. ఈ ఉగాది ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి పంచామృతాభిషేకాలు, అదేవిధంగా భక్తులు తెచ్చినటువంటి పూజా ద్రవ్యములు, చీరలతోటి అమ్మవారికి అలంకరించి తదుపరి అమ్మవారికి ఖడ్గమాలతో కుంకుమార్చన చేస్తారు. దాని తర్వాత నుంచి అమ్మవారికి ప్రసాద వినియోగము అవన్నీ జరుగుతూ ఉంటాయి. సాయంత్రము 6 గంటల నుంచి నగరోత్సవం ఉంటుంది. ఈ నగరోత్సవం ఈ నెల్లూరులో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి అన్ని నగరాల్లో తిరిగి మళ్ళీ ఉదయం అమ్మవారు 6 గంటలకి మళ్ళీ తిరిగి చేరుకుంటుంది. శ్రావణ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి మొదటి శుక్రవారము అమ్మవారికి పుష్పయాగం చేస్తారు. అదేవిధంగా అమ్మవారి మొక్కులు చెల్లించుకొని ఆమెకి సేవ చేస్తూ వాళ్ళు తరిస్తూ ఉంటారు. 2000 ఏళ్ల క్రితమే ఇప్పటి నెల్లూరు ప్రాంతం నివాస ప్రాంతంగా ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. ఇరుకలల పరమేశ్వరి ప్రస్తావన 8వ శతాబ్దానికి ముందు నుంచి ఉన్నప్పటికీ 10వ శతాబ్దం నుంచి మరింత వెలుగులోకి వచ్చినట్లుగా ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఇరుకలల పరమేశ్వరిని తమ ఇష్టదైవంగా ఆనాటి రాజులు ఆరాధించారనే విషయం అర్థమవుతోంది.
ఇరుకడల పరమేశ్వరి ఆలయం స్వర్ణాల చెరువుకు సమీపంలో కనిపిస్తుంది. దీనినే బంగారు చెరువు అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈ చెరువును కాకతీయ గణపతి దేవుడు త్రవ్వించినట్టు ప్రతాపరుద్ర చరిత్ర చెబుతోంది. తనకి అత్యంత నమ్మకస్తుడు, ప్రీతిపాత్రుడు అయిన ముప్పిడి నాయనకి ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతాన్ని కానుకగా ఇచ్చినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. లోక బోయడు, బ్రాహ్మణ బోయడు అనే సోదరులు అప్పట్లో ఆలయాన్ని నిర్మించారని అంటారు. ప్రధానమైన ఆలయాన్ని ఎర్ర బొంతరాళ్లతో నిర్మించారు. సర్వమంగళ అయిన అమ్మవారికి అనునిత్యం పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. వివిధ రకాల పూల మాలికలతో అలంకరిస్తూ ఉంటారు. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాలలో ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విశేషమైన పర్వదినాలలో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తూ ఉంటారు. పూలంగి సేవ, పల్లకీ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. పంచహారతులు, కుంభహారతులు ఇస్తారు. అమ్మవారికి చీరా సారలను సమర్పిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి, దసరా నవరాత్రులతో పాటు ఉగాది ఉత్సవాలు కూడా ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంటాయి. నవరాత్రి వేడుకలు ఆనంద గీతికలు, నవరాత్రి వేడుకలు ఆనంద గీతికలు, శుభదాత్రి నీ మహిమ పాడుతాము. బహువిధంబుల నిన్ను మా కనక దుర్గ పూజించి కీర్తించి వేడుతాము. ఉగాది పండుగ రోజున సాయంత్రం జరిగే శకటోత్సవాన్ని చూసి తీరవలసిందే. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం వలన తమ ప్రాంతంలో పాడి పంటలు వృద్ధి చెందుతాయని ఇక్కడివారు బలంగా నమ్ముతుంటారు. కరువు కారకాలు, అంటువ్యాధులు తమ దరిదాపులలోకి రావని భావిస్తూ ఉంటారు. అమ్మవారి ఆరాధన వలన సంతాన సౌభాగ్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. అమ్మవారికి జరిగే వేడుకలో ఈ ప్రాంతానికి చెందిన ఆడపిల్లలు తప్పకుండా పాల్గొంటూ ఉంటారు. నెల్లూరులో ఎవరు ఎలాంటి శుభకార్యం తలపెట్టినా తొలి ఆహ్వానం అమ్మవారికే అందుతుంది. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలను కూడా ముందుగా అమ్మవారికే తెలియజేస్తూ ఉంటారు. తొలి పంటలో కొంత అమ్మవారికి కేటాయించడమనే ఆచారం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రతి కుటుంబం కూడా అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ప్రధానమైన ఆలయానికి పక్కనే ప్రత్యేకంగా కళ్యాణ మంటపాన్ని నిర్మించారు. శివపార్వతుల కళ్యాణ ఘట్టానికి సంబంధించిన దృశ్యాన్ని ఆవిష్కరించిన ఈ మంటపం అత్యంత సుందరంగా కనిపిస్తుంది. ఈ మంటపానికి ఎదురుగా విశాలమైన ప్రదేశం ఉంటుంది. ఇతర రోజులలో ఈ మందిరంలో అమ్మవారి ప్రతిమను ఉంచి సామూహిక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సాక్షాత్తు పార్వతీదేవియే ఇక్కడ కొలువైన ఇరుకలల పరమేశ్వరి. అలాంటి అమ్మవారు ఇక్కడ సదాశివుడితో పాటు గణపతి, కుమారస్వామితో కలిసి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. ఇక్కడి కుడ్య మందిరాలలో నవదుర్గా రూపాలను మలిచారు. ప్రదక్షిణా సమయంలో భక్తులు ఈ రూపాలను దర్శించుకుంటారు. నవదుర్గుల ఆశీస్సులను అందుకుంటారు. అమ్మవారి ఆలయం చుట్టూ ఒక చిన్నపాటి కోట గోడను తలపించేలా ప్రాకారం కనిపిస్తుంది. ఈ ప్రాకారాలకు నవదుర్గలకు సంబంధించిన చిన్న చిన్న మందిరాలను నిర్మించారు. ఈ కుడ్య మందిరాలలో నవదుర్గలు తమ వాహనాలతో పాటు కనిపిస్తూ ఉంటారు. ఆ జాబితాలో బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని దర్శనమిస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం రాత్రి అమ్మవారి మూలమూర్తికి నక్షత్రహారతి సమర్పిస్తూ ఉంటారు. అలాగే పల్లకీ సేవను కూడా జరుపుతూ ఉంటారు. అమ్మవారి ఉత్సవమూర్తిని వివిధ రకాల పూలమాలికలతో అందంగా అలంకరిస్తారు. ఆలయ ప్రదక్షిణ మార్గంలో అమ్మవారి పల్లకీ సేవ జరుగుతుంది. సన్నాయి మేళంతో కూడిన
ఈ పల్లకీ సేవలో భక్తులు ఎంతో శ్రద్ధతో పాల్గొంటారు. అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొనడం వలన అన్నింటా విజయం లభిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. అనునిత్యం ఈ ఆలయాన్ని ఉదయం 6 గంటలకు తెరుస్తారు. అభిషేకం, అలంకారం, అర్చన, నైవేద్యాలు, దర్శనం అనంతరం మధ్యాహ్నం 12:30 ఆలయం తలుపులు మూస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. ఆదివారం రోజున మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తలుపులు తెరిచే ఉంటాయి. దేశంలోని అన్ని ప్రధానమైన అన్ని పట్టణాల నుంచి నెల్లూరుకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. సమీప విమానాశ్రయంగా రేణిగుంట కనిపిస్తుంది. నెల్లూరులో దిగిన తర్వాత స్థానిక వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇంటింటి శక్తిపీఠం అమ్మ. ప్రతి మనసు చదువుకునే ప్రేమ పాఠం అమ్మ. అలాంటి అమ్మలగన్న అమ్మ కొలువైన క్షేత్రం ఇది. 100 ఏళ్ల నాటి చరిత్రను కలిగిన ఈ క్షేత్రం అమ్మవారి లీలా విశేషాలకు వేదిక. భక్తుల అనుభవాలుగా కనిపించే మహిమల మాలిక. ఆయా రాజవంశీకుల అంకిత భావానికి తగినట్టుగా అమ్మవారు ఇక్కడ చేసిన విన్యాసాలు ఎన్నో. అలాంటి అమ్మవారి ఆలయాన్ని కనులారా దర్శించుకున్నాం కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.